హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాజు రైస్ ఎలా చేయాలో చెప్తానన్నమాట. నేనైతే ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, కాజు, ఎండుమిర్చి, ఆనియను, పచ్చిమిర్చి, చెక్క, లవంగము, యాలకులు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ పక్కన తీసి పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. రెడ్డిష్కి వచ్చేంత వరకు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను. దాంట్లోకి కొత్తిమీర కూడా వేసేసాను. బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడకనిచ్చి సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసేయాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది కాజు రైస్ అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది క్యారియర్కి అవుట్కి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.